everyone, welcome to our channel. It's me Bhavani. ఈరోజు మనం థగ్ లైఫ్ రివ్యూ అండ్ రేటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కమల్ హాసన్ అండ్ మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. సో ఇది ఎలా ఉండబోతుంది, దీని రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు మనం చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ మూవీని చూస్తున్నంతసేపు నాకు ఎందుకు వెళ్ళానా అనిపించింది. ఎందుకు అని అంటే కనుక చాలా మిస్టేక్స్ చేస్తుంటారు మూవీస్ తీసేటప్పుడు. కానీ ఇందులో ఉన్న అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే స్టోరీ రైటింగే కరెక్ట్గా లేదనమాట. ఎలా ఉండిద్దంటే ప్రతి సీన్ ఇది నెక్స్ట్ ఇదే వచ్చింది అని మనం ఈజీగా అర్థం చేసుకునేలాగా ఉండిద్ది. స్టోరీలో అంత డెప్త్ ఏం లేదు, రొటీన్ స్టోరీ అని చెప్పొచ్చు. ఆ రొటీన్ స్టోరీని ఇంత పెద్ద బడ్జెట్లో తీశారంటే నాకు నిజంగానే ప్రొడ్యూసర్ యొక్క ధైర్యానికి మెచ్చుకోవాలి. యాక్చువల్గా పరిశోధిస్తుంటే తెలిసింది ఏంటంటే ఈ స్టోరీని 40 సంవత్సరాల క్రితం మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా 40 సంవత్సరాల తర్వాత వస్తే ఇలానే ఉంటుంది. మరి అప్పుడు రాసుకున్నారంటే ఈ స్టోరీని. సో ఇప్పుడు నేటి తరానికి ఈ స్టోరీ ఎలా ఉండిద్ది అంటే ఆల్రెడీ ఇలాంటివి చాలా చూసేసాం అన్నట్టుండిద్ది. అందులోనూ ఇక్కడ వచ్చిన మెయిన్ బ్యాక్డ్రాప్ ఏంటంటే మంచి క్యాస్టింగ్ తీసుకున్నారు, కానీ వాళ్ళని స్టోరీలో వాడిన విధానం అంత బాగా వాడలేదనిపించింది. ఇక్కడ వచ్చి మనకు మెయిన్ లీడ్ రోల్స్లో కమల్ హాసన్ గారు అలాగే సింబు గారు కనపడతారు. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ స్టైల్ మీద వచ్చిన ఒక సినిమా ఇది. దాన్ని థగ్ లైఫ్ అంటున్నాం. సో గ్యాంగ్స్టర్ లైఫ్ అనమాట. ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిన కమల్ హాసన్ గారు ఎర్లీ డేస్లో ఒక అబ్బాయిని తెచ్చి పెంచుకుంటారు, తనే సింబు. నెక్స్ట్ ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని గ్యాంగ్స్టర్ యొక్క బాసిజాన్ని తనకి ఇస్తాడనమాట. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో, వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాస్, యాక్చువల్గా వీడిని గ్యాంగ్స్టర్గా, కమల్ హాసన్ గారిని గ్యాంగ్స్టర్గా చేసిన బాస్ని ఆ అధికారం ఇవ్వకుండా తర్వాత ఇతను పెంచుకున్న అతనికి ఇవ్వగానే వాళ్ళకి కుళ్ళొచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఈగోస్ జరుగుతుంటాయి కదా. సో కమల్ హాసన్ గారికి సింబుకి మధ్య మంచి గొడవ పెట్టేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సన్నివేశాలు ఏంటి అనేది ఈ సినిమా అనమాట. ఫైనల్గా ఎలా ఎండ్ అయింది వాళ్ళ లైఫ్, ఇవన్నీ కూడా దీనిలో చూపించారు. బట్ నాకేమనిపించిందంటే ఇంకొంచెం మంచి ప్రొసీడింగ్స్ రాయండి అసలు. కొన్ని కథ అలాగైనా సరే మణిరత్నం గారి స్టైల్, ఆ మార్క్ అనేది ఇందులో కనపడలేదు. అలాగే కమల్ హాసన్ గారు యాక్టింగ్ బాగుంది, బట్ ఏంటంటే కొన్ని సీన్స్ నాకేమనిపించింది అంటే ఇది ఓవర్గా అనిపించింది. సో దాని గురించి నన్ను తప్పుగా అనుకోకండి, నాకు అనిపించిన ఫీలింగ్స్ అయితే అది. సో మీకు నిజం చెప్పాలంటే కొన్ని సీన్స్ ఏంటంటే కమల్ హాసన్ గారి మార్క్ కనిపించలేదు, మణిరత్నం గారి మార్క్ కనిపించలేదు. కొన్ని సీన్స్లో ఏదో అలా కనిపిస్తుంది అంతే. ఇంకో విషయం ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ చేసి ఉండాల్సింది ఈ స్టోరీని. మేబీ అప్గ్రేడ్ చేసి ఉండొచ్చేమో, నాకు తెలియదు అప్పుడు రాసుకున్న స్టోరీని. బట్ ఇప్పుడు ఏంటంటే నాకేమనిపించింది అంటే ఇది కొంచెం ఓల్డ్, ఆల్రెడీ చూసేసిన స్టోరీ ఏమో అనిపిస్తుంది. బట్ ప్రొసీడింగ్స్ అయితే కొన్ని ప్రొసీడింగ్స్ కథ ఎటుపోతుంది, అసలు మనం ఎక్కడున్నాం అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. మనం అసలు ఏ స్టోరీ చూస్తున్నాం, ఈ స్టోరీ ఎటుపోతుంది, మనం ఎక్కడున్నాం అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో ఇది కొంచెం ఇప్పుడు ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో కొంచెం నాకంత బాగా ఏం నచ్చలేదు ఈ మూవీ మాత్రం. సో మీకు కమల్ హాసన్ గారి అంటే ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో, బాగా ఇష్టం ఎవరైతే ఉందో, సో ఆయన కోసమైతే ఒకసారి వెళ్ళి ఈ మూవీని చూడొచ్చు. అలాగే త్రిష గారి గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంచి హోమ్లీ లుక్ ఇచ్చారు. అలాగే తనకి ఇచ్చిన ఏదైతే సర్టెన్ రోల్ ఉందో అది బాగుంది అనిపించింది. త్రిషని ఈ మూవీలో చాలా అందంగా చూపించారనే చెప్పొచ్చు. అలాగే చాలా క్యాస్టింగ్ అనేది ఉంది. తంగలబర్ని గారు ఉన్నారు, ఇంకా ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇంకా మంచిగా చూపించి ఉండొచ్చు, ఇంకా బాగా కథని ఎలివేట్ చేసి ఉండొచ్చు అనిపించింది. అలాగే ఎమోషన్ సీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఏదైతే మూవీస్ ఉంటాయో, ఒక లైఫ్ స్టోరీని మనం చెప్తున్నప్పుడు దానిలో ఎమోషన్స్ పండించడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీలో నాకు అంత బాగా ఎమోషన్స్ పలకాల్సిన చోట పలకలేదు అనిపించింది. అంత కనెక్టివిటీ లేదు. ఎలా చెప్పాలి, ఒక ఫ్యామిలీ మధ్య ఏదైతే ఎమోషన్ ఉంటుందో అలాంటి ఎమోషన్ సీన్స్ ఇక్కడ అంత బాగా పండలేదు అనిపించింది. సో ఇదైతే నా ఫీలింగ్, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి. సో ఈ మూవీ గురించి నా రివ్యూ అదే. ఒకసారి కమల్ హాసన్ గారి గురించి అలాగే మణిరత్నం గారి గురించి అయితే వెళ్ళి మీరు సినిమాని చూడొచ్చు, లేదంటే లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 అండి.
ఫర్ 5. ఓకే, థ్యాంక్ యూ.